Hello guys, welcome back. So finally Vijayawada weekend trip vlog is live. So ఎన్నో ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను నేను విజయవాడ ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను కొత్త స్ట్రాప్స్ కొనుక్కున్నాను. వెనక మా డాడీ పెట్రోల్ కొట్టిస్తున్నారు. సో ప్రస్తుతానికి మేము విజయవాడ బయలుదేరామన్నమాట. విజయవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం అన్నీ చేసుకోవాలి అని, అక్కడి నుంచి నేను కూడా వెళ్ళాలి అని. సో పెట్రోల్ కొట్టుకొని స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ కొంచెం మా డాడీ నడుపుతున్నారు, తర్వాత నేను. ప్రస్తుతానికి రెస్ట్ అయ్యాను. మొత్తం సామాన్ వేసింది మా మమ్మీ, సామాన్ వేసుకొని కూర్చున్నాను అన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ అంతా డాడీ డ్రైవ్ చేస్తున్నారన్నమాట. నేను విజయవాడ వెళ్ళి లిటరలీ ఒక 4-5 years అయిపోయినట్టుంది. నీట్ పీజీ రాయకముందు లైక్ ఇంటర్న్షిప్ ఆ టైంలో వెళ్ళాను విజయవాడ, మళ్ళీ వెళ్ళిందే లేదు. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళేదారిలో డాడీ ఇలాంటి మ్యూజిక్ పెట్టారు మాకు. మంచి ఆకాశవాణి కేంద్రం అని వస్తుంది. ఆ న్యూస్ వినలేక నేను నిద్రపోయాను అనమాట. కాసేపు న్యాప్ తీసుకున్నాను. అంటే చాలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, లైక్ అరౌండ్ 7 o'clock స్టార్ట్ అయ్యాం అనమాట. సరే అని చెప్పి లేచి చూశాను, వచ్చేసిందేమో అని చెప్పి హాఫ్ డిస్టెన్స్ అన్న వచ్చామేమో అని. ఎండ 7:30 8:30కి ఎండ 7కి స్టార్ట్ అయింది. 8:30కి ఇంత ఎండ అసలు కనబడట్లేదు. సో ఇక్కడ మేము ఫస్ట్ పిట్ స్టాప్ ఆగాము. ఎవ్రీ టైమ్ ఇదే హైవే, ఇదే దగ్గర ఆగుతాం అనమాట. ఇది మీకు అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ ఇది. సో ఎవ్రీ టైం నేను వెళ్ళినప్పుడు, ఇంతకుముందు లైక్ అరౌండ్ చిన్నప్పుడు అనిపించేది అక్కడికి వెళ్ళినప్పుడు అది కొనుక్కొని తినాలి, ఇది కొనుక్కొని తినాలి అనిపించేది. ఇప్పుడు మాత్రం మమ్మీ చేసిన ఉప్మా తింటున్నాము, అండ్ అదే చాలా టేస్టీగా ఉంది. అసలు చాలా నచ్చింది నాకు. అండ్ మమ్మీ చాలా మంచిగా ఇలా ప్లాన్ చేసి ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసెస్ పెట్టారనమాట. ఈజీ అసలు లిటరల్ ఇదైతే జస్ట్ స్పూన్ వేసుకొని తినేయచ్చు. అండ్ దాంతోపాటు వాళ్ళు కాఫీ తెచ్చుకున్నారు. ఆబ్వియస్లీ నేను కాఫీ తాగాను కదా, సో అట్లా జస్ట్ స్మెల్ అట్లా చూసి నా క్రేవింగ్ సాటిస్ఫై చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకో హాఫ్ డిస్టెన్స్ నేను డ్రైవ్ చేశాను. విజయవాడ హాఫ్ ఆఫ్ ద జర్నీ వచ్చాను. నీ కలద్దాలు బాగున్నాయి, నావి బాగున్నాయి. నీవే బాగున్నాయి. మిడ్ సమ్మర్లో ప్లాన్ చేస్తాం విజయవాడ ట్రిప్. ఇంకా ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి, అర్థమైపోతుంది. అది వెళ్ళే దారిలోనే మాకు ఆ ఫీలింగ్ అది వచ్చేస్తుంది అనమాట. సో అదే అనుకుంటున్నాం. ఇక్కడ నేను మమ్మీ మంచి గాగల్స్ పెట్టుకొని కూర్చున్నాము. అసలు రోడ్ గాగల్స్ చేస్తే ఏం కనబడట్లేదు, అంత ఎండగా ఉంది. అండ్ నెక్స్ట్ పిట్ స్టాప్ ఇక్కడ నేను లంచ్ తినడం కోసం అని ఆగామన్నమాట. అప్పటికే అరౌండ్ 11:30 అలా అవుతుంది. బట్ నాకు ఆకలిస్తుంది అని చెప్పి ఇంకా మమ్మీ కర్డ్ రైస్ కూడా పెట్టారు. సో నా ఫేవరెట్ కదా కర్డ్ రైస్ ఆబ్వియస్లీ. సో కర్డ్ రైస్ కూడా టేస్ట్ చేస్తాం అనమాట. అండ్ మేము ఆగిన స్పాట్ చాలా వెరీ స్పెషల్ స్పాట్. అమ్మ దిగి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారన్నమాట. వెరీ చిన్న టెంపుల్. ఆ టెంపుల్ మా మమ్మీ వాళ్ళు పెళ్ళయ్యాక ఫస్ట్ టైం. ఏంటమ్మా ఆ టెంపుల్ గురించి? పెళ్ళయ్యాక బస్ మాట్లాడుకుని పెళ్లి కొడుకుని తీసుకుని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. హైట్ ఏం లేపల, జస్ట్ దారిలో ఇక్కడ దండం పెట్టుకుని విజయవాడలో 10 o'clock స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి మరి మధ్యాహ్నం అయింది. దండం పెట్టుకొని హైదరాబాద్ వెళ్ళారా? పెళ్లి కొడుకుని హైదరాబాద్ మీ పెళ్ళాక ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే అది. ఓకే, సో అది అనమాట వెరీ ఇంపార్టెంట్ టెంపుల్. ఇంకా మమ్మీ వాళ్ళు ఆ ఓల్డ్ మెమరీస్ అనేవి నాకు చెప్తున్నారనమాట. వాళ్ళు పెళ్ళైనప్పుడు అండ్ డాడీ చిన్నప్పుడు పెరిగినప్పుడు ఎలా అన్నీ చెప్తున్నారు. ఇంకా వెళ్ళే దారంతా ఇదే డిస్కషన్ చేస్తాం అనమాట. వచ్చిందంటే ఇంకా మనం విజయవాడలోకి ఎంటర్ అవుతున్నాం. మన అర్థం విజయవాడ స్టార్ట్ అవుతుంది. అమ్మయ్య విజయవాడ వచ్చామని అర్థం. ఇక్కడ నుంచి 30 kilometers ఉంటుందా? అంటే చిన్నప్పుడు అట్లా బండ గుర్తులు పెట్టుకునేవాళ్ళం అనమాట. ఇది వచ్చింది అంటే ఇంక వచ్చేసాము అని అర్థం. సో బేసికలీ చిన్నప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు విజయవాడకి ఎర్లీ మార్నింగ్ ఆ స్టాచ్యూ చూస్తే
అర్థమైపోయింది అన్నమాట. ఇంకా విజయవాడ వచ్చేసాము అని ఇంకా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం, ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా రిమైనింగ్ 30 కిలోమీటర్స్ డాడీ నడుపుతున్నారు. ఇక్కడ నేను ఎన్నో రోజుల తర్వాత కోక్ ఫ్లోట్ తీసుకున్నాను. ఐ థింక్ విజయవాడలో ఇది ఫస్ట్ మెక్డీ బ్రాంచ్ అనుకుంటా, హైవే మీద పెట్టడము చాలా బాగా అనిపించింది. మంచిగా ఇంకా మేము కోక్ తీసుకొని నేను మమ్మీ ఎంజాయ్ చేస్తున్నాం, డాడీ పాపం నడుపుతున్నారు. ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ రీచింగే. సో బేసికలీ మేము ఫస్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్క వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారనమాట. దే ఆర్ ఇన్ అనదర్ ట్రిప్. ఈ ట్రిప్ ప్లాన్ చేసింది వాళ్ళ కోసం. వాళ్ళు ఆల్రెడీ వచ్చి 2 days అవుతుంది విజయవాడకి. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో అది అయిపోయాక అక్కని ఇంకా మేము పికప్ చేసుకొని ఇంకా మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అవన్నీ చేసామన్నమాట. సో మీరు చూస్తూ ఉండండి వ్లాగ్. ఇట్స్ వెరీ ఫన్ వ్లాగ్ అండ్ ఫుల్ ఫ్యామిలీ వ్లాగ్ అనమాట. ఇలాంటి ఫ్యామిలీ అండ్ ఫన్ వ్లాగ్స్ మీకు ఇష్టమని నాకు అర్థమైంది. సో యాక్చువల్లీ విజయవాడకి వెళ్ళే ట్రిప్ నేను వ్లాగ్ చేయొద్దు అనుకున్నాను ఫస్ట్, కానీ మా మమ్మీ చెప్పారు చెయ్యి, చాలా ఇష్టంగా చూస్తారు అందరూ అని చెప్పి. సో యా, అండ్ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వచ్చేసింది. ఇది చూసినప్పుడు ఒక మంచి ఆ వైబ్ ఉంటుంది కదా, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, మంచి వైబ్ హిట్ అవుతుంది అనమాట. సో ఫైనలీ వీఆర్ ఇన్ విజయవాడ అని. అండ్ చూసారా ఎంత స్వెట్టింగ్ అసలు రాగానే. సో మేము ఏం చేసామంటే వచ్చి రాగానే డైరెక్ట్గా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాము. బికాజ్ మళ్ళీ సిటీ సెంటర్లోకి వెళ్ళిపోయి అలా అయితే కష్టము రిటర్న్ రావడము అని. ఎండకి హీట్ అయిపోయి రోస్ట్ అయిపోయాము. విజయవాడ వేడికి హీట్ ఎక్కిపోయి రోస్ట్ అయిపోయాము. సో ఫస్ట్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసేసుకున్నాం అనమాట. అండ్ చాలా లక్కీగా జస్ట్ అబౌట్ టు క్లోజ్ వాళ్ళు టెంపుల్, ఆఫ్టర్నూన్స్ క్లోజ్ చేస్తారు కదా. సో అలా జస్ట్ తుదిలో మాకు మిస్ అయింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాము. ఇంకా క్విక్గా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చాం. ఎక్కువ రష్ కూడా లేదు, జస్ట్ ½ an hour. అండ్ ఇక్కడ అన్ని ఎవ్రీ సందుకి మా డాడీకి హీ హ్యాస్ మెనీ మెమరీస్ అనమాట. అన్నీ చెప్తున్నారు మాకు. ఈ సందులో స్కూల్ ఉండేది, ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉండేది, ఇలా వెళ్ళేవాళ్ళం అలా వెళ్ళేవాళ్ళం అని. నువ్వేమో ఫ్రెష్గా ఉన్నావు, నేనేమో రోస్ట్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్లో అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటాము. వాళ్ళ దగ్గర స్వీట్ అన్ని హాట్ అన్ని చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఉలవచారు కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ నాట్ ఎ స్పాన్సర్డ్ అట్ ఆల్, మా ఫేవరెట్ అది. అండ్ ఇక్కడ అక్కని పికప్ చేసుకున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, చెల్లి వ్లాగ్ ఓవర్టేక్ చేసాం మేమిద్దరం. ఫైనల్లీ పడుకుంది, ఎండబడుతుంది ఫ్రెండ్స్ కొంచెం. ఫైనల్లీ నన్ను పికప్ చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఇంకొక ట్రిప్ స్టార్ట్. ఒక ట్రిప్ అయిపోయి ఇంకో ట్రిప్లోకి యాడ్ అయ్యాను. సో ఇప్పుడు ఇంకా వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ, ఎందుకంటే ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ చేయబోతున్నాం మేము ఇప్పుడు వెళ్ళి. సో యా, వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ఎక్సైటెడ్. మనవరాలు ఇక్కడ ఎండ మామూలుగా లేదు అసలు. సో ఇంకా విజయవాడ నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా వెళ్ళే దారిలో ఇంకా మా డాడీ అన్నీ చూపిస్తున్నారు ఆగి మరి. అండ్ మమ్మీ ఇక్కడ వీడియోస్ తీస్తున్నారు అన్నమాట. ఇక్కడ సహస్రాన్ని అడుగుతున్నారు, లెగు సహస్ర, మీ తాతమ్మ వాళ్ళ ఇల్లు వచ్చింది లెగు అని. సహస్ర మంచి స్లీప్లో ఉందన్నమాట. అండ్ మేము కూడా మంచి లంచ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ లంచ్ చేసిన ఫుటేజ్ అంతా నేను సరిగ్గా తీయలేదు, బికాజ్ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, ఐ కుడెంట్ టేక్ ఇట్. కానీ వాళ్ళు ఎంత టేస్టీ ఫుడ్ చేశారో. వాళ్ళు ప్రాన్స్ పులావ్ చేశారు, అండ్ చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై, వాట్ నాట్, అసలు ఎన్ని వెరైటీస్ చేశారో. ఫుల్గా తినేసాం మేము. అండ్ ఇక్కడ అది హైవే, ఇది సర్వీస్ రోడా? సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాలా? జస్ట్ నుంచి ఇదే హైవే మచిలీపట్నం వరకు. ఓకే, హైదరాబాద్ టు మచిలీపట్నం. అది దాని మీద అయితే ఫ్లైఓవర్ వెళ్ళిపోతాం. చిన్నప్పుడు మేము ఇక్కడ అన్ని ఆడుకునే వాళ్ళం. వచ్చాము ఇక్కడికి, నాస్టాల్జియా హిట్ అవుతుంది అనమాట. అది కూడా పిల్లల్ని వేసుకొని ఆడు, అంత పెద్దవాళ్ళు అయిపోయామా అనిపిస్తుంది. అదే కదా, వెళ్ళి చూద్దాం.
సో మొత్తానికి రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇది యాక్చువల్లీ రినోవేట్ చేశారు చాలా. సో మేము ఫస్ట్ గుర్తుపట్టలేదు నేను ఎంత పీస్ఫుల్గా ఎంత కామ్గా ఉండేది. చిన్నప్పుడు ఇక్కడ అంతా ఆడుకునే వాళ్ళమని నేనే షాక్ అయ్యాను. అప్పుడు చిన్నగా అనిపించేది, ఇప్పుడు మొత్తం రినోవేషన్ అయ్యేసరికి చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా కోసం అన్ని స్పెషల్స్ చేశారు. జ్యూస్ తీసిన పల్ప్ చిప్పలుగా ఉంది. ఇంకా సహస్రాన్ని అయితే ఆపలేకపోతున్నాం అనమాట. స్టాపే లేదు. గుర్తులేవు కూడా. ఈ చెట్టు గుర్తు చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం, ఈ పువ్వులు పీకే వాళ్ళం. ఇగో రెడ్ రెడ్ ఉండేది, పింక్ కూడా ఉంది వీళ్ళ. ఇంకా అవన్నీ చూస్తూ అవన్నీ ఎంజాయ్ చేస్తాం. సహస్రాన్ని అయితే ఆపలేకపోయాము మేము. లిటరలీ అన్నిట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అన్ని పీకేస్ లాగేస్తూ ఉంటుంది. సో అవన్నీ చూసి అనుకుంటున్నాము ఇలా ఆడేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని. ఓల్డ్ మెమరీస్ అన్నీ అంటే చాలా వరకు గుర్తులేవు మాకు. బట్ బేసికలీ ప్లేస్ అంతా మారిపోయింది. అండ్ మా కజిన్స్ అందరికీ ఫోన్స్ వీడియో కాల్స్ చేసి మాట్లాడి అలా చేసాము. అండ్ ఇక్కడ అన్ని మ్యాంగోస్ అన్నీ ఫుల్గా వచ్చినాయి. అంటే సీజన్లో ఉంది కదా, సో ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయి. ఇక్కడ నుంచే మ్యాంగోస్ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ లేదు మన తోట నుంచి తీసుకెళ్దామని ఇంకా అక్కడ కూర్చొని డిస్కషన్, అన్ని మాటలు కబుర్లు. అసలు ఎంత బాగా అనిపించిందో నాకు. అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది కదా, సో ఇట్ ఫీల్స్ వెరీ ఇట్స్ సో క్లోజ్ టు హార్ట్ అనిపించింది. బాగా అనిపించింది అన్నమాట నాకు ఒక్కకైతే. ఇలా మేము సహస్రాన్ని తీసుకొని రావడం అనేది ఆ వైబ్ ఇంకొక రకంగా హిట్ అవుతుంది మాకు. లైక్ మేము అంత చిన్నగా ఉన్నప్పుడు ఆడుకొని మళ్ళీ ఇప్పుడు సహస్రాన్ని తీసుకొచ్చామని. ఇంకా అయిపోయాక మేము ఇంక ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి లైక్ అరౌండ్ 8:30కి అనుకుంటా మేము ద్వారకా తిరుమల వచ్చేసామన్నమాట. బేసికలీ ప్లాన్ నెక్స్ట్ డే మార్నింగ్ ద్వారకా తిరుమల వద్దాం అనుకున్నాము, కానీ అంత ఎర్లీ మార్నింగ్ సహస్రతో ట్రావెల్ కొంచెం కష్టము. ఫైనల్లీ మేము ఇద్దరమే వెళ్తున్నాము దర్శనం. ఉంటుంది అనుకుంటా, అక్కడికి వెళ్ళాక చూద్దాం. ముందు పెట్టేసి ముందైనా ఎండలో పాడవా? అంత ఎండెక్కే వరకు మనం ఉండవులే, వచ్చేస్తాం. సో ఇక్కడ నేను అక్క దర్శనానికి స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే కార్లో వెళ్ళేంత దూరం కాదు, జస్ట్ కిందే, కానీ నడిచి వెళ్ళేంత దగ్గర కూడా కాదు. సో కార్లో వెళ్ళి అక్కడ పార్క్ చేసేసుకొని ఇంకా వెంటనే చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. లైక్ అరౌండ్ 7 o'clock కల్లా మేము లోపల లైన్లో ఉన్నాము. అండ్ ఆ రోజు ఎంత రష్గా ఉందంటే, ఆ రోజు ఏదో సమ్ మంచి ముహూర్తం ఉందంట. సో చాలామంది పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అండ్ అది కాక పెళ్ళిళ్ళు అండ్ జనాలు లోకల్ పీపుల్ చాలామంది వచ్చారు. వీకెండ్ కూడా కాదు, యూజువల్లీ వీకెండ్స్ మేము ప్లాన్ చేయము, వీక్ డేనే. బట్ అయినా చాలామంది వచ్చారు, ఫుల్ రష్ ఉండే. కానీ మేము ఎర్లీగా వెళ్ళడం వల్ల మాకు దర్శనం ఒక 1.5 hourలో అయిపోయింది. చాలా బాగా అనిపించింది. అంటే నేను యాక్చువల్లీ తిరుపతి వెళ్దాం అనుకున్నాం, కానీ తిరుపతి ప్లాన్ చేయడం కుదరలేదు. సో అట్లీస్ట్ నేను ద్వారకా తిరుమల అయినా వెళ్ళగలిగాను. ఎంత హ్యాపీగా అనిపించిందో. బట్ తిరుపతి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది వెరీ సూన్, అది కూడా ప్లాన్ చేయాలి. మైక్ ఉంటే బాగుండేది. మా దర్శనం అయిపోయింది, మళ్ళీ వస్తున్నాం మేము. మీకు చూపిద్దామని బ్లాగ్ వీడియో చూద్దామని. సో బేసికలీ ఫోన్స్ అని అలవ్ లేదు కదా, మేము ఫోన్స్ అన్ని కార్లో పెట్టేసి వెళ్తాము. దర్శనం అయిపోయాక మళ్ళీ వెళ్ళి కార్ నుంచి ఫోన్ తీసుకొని మళ్ళీ చివరికి వచ్చామన్నమాట. అసలు మనం ఏం వీడియో బ్లాగే తీయలేదు, మీకోసం ఏం వీడియోసే తీయలేదు అని చెప్పి అక్కడ నేను మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చాము. సో అలా నడుస్తూ యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే తినేద్దాం అనుకున్నాం, అమ్మవారికి తీసుకెళ్దామని. బట్ చాలా రష్గా ఉన్నాయి, అసలు ఎక్కడ ఇంత ప్లేస్ఫుల్ లేదు. చాలా వెయిటింగ్ ఉంది, ప్రసాదాలకు కూడా వెయిటింగ్ ఉంది. కానీ ప్రసాదం ఇంకా ఇక్కడికి వచ్చాం ప్రసాదం కౌంటర్ దగ్గరికి, కానీ చాలా బిగ్ లైన్స్ ఉన్నాయి. సరే ఇట్స్ ఓకే, డాడీని తీసుకురమ్మచ్చు అనేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఫస్ట్ వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి, అండ్ ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఇక్కడ నుంచి న్యూజివీడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి న్యూజివీడ్ ఇంకొక 2
2.5 hours ఉంటుంది. సో ఫస్ట్ అయితే ప్రసాదం కౌంటర్కి వెళ్ళి ప్రసాదాన్ని తీసేసుకున్నాము. అసలు ఎంత టేస్టీగా ఉంటాయండి ఇవి అసలు. ఓ మై గాడ్, నాకు ఇప్పటికీ ప్యాకెట్ ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరుతుంది నాకు. ఇట్ వాజ్ వెరీ టేస్టీ. సో పులిహోర అయితే టాప్ నాచ్ ఉంటుంది. లడ్డు అన్నీ డాడీ అన్నీ తీసుకున్నారన్నమాట. సో ఇక్కడ ముక్కలు ముక్కలుగా సహస్ర, నువ్వు మాట్లాడతావా వ్లాగ్లో? నువ్వు రాకుండా చేసిన ప్యాకింగ్ చూడేసి వెనక అమ్మ అద్దానికి ఇక్కడేమో డాడీ పాపం మొత్తం అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా లాగేసుకుని మొత్తానికి మేము న్యూజూడ్ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము, దగ్గరలో ఉన్నాము. అంతకన్నా ఎవరు ఎక్సైటెడ్గా ఉన్నారు అంటే డాడీ. దానితో సహస్ర తాత అని చంపేస్తుంది. సహస్ర, నీ పేరేంటమ్మా? చాచలా చాచలా దాని పేరు. దీన్ని ఇలా కూర్చోబెట్టారు. ఎవరు దీని ఏది అన్నట్టు అలా పెట్టారేంటే. ఇంకా సహస్ర అయితే ఎప్పుడు డాడీ కార్ దిగినా ఇంకా తాత 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 అని చంపేస్తుంది అనమాట. డాడీ రిటర్న్ కార్ ఎక్కేంత వరకు ఉండట్లేదు అది. అంటే దీన్ని తీసుకోకుండా డాడీ దిగేశారు, దీన్ని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి అరిచి అరిచి ఇంకా లిటరలీ ఎలా చేసిందంటే అంటే ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు లిటరలీ చెప్పాలంటే. సో ఫైనలీ న్యూజూడ్ వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 1:32 అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ప్లాన్ ఎలా ఉండే అంటే 12 o'clock కల్లా రీచ్ అవ్వాలనుకున్నాము, కానీ కొంచెం డిలే ఉన్నాము. 2 o'clock అయిపోయింది. సరే అని చెప్పి వచ్చే దారిలోనే ఇంకా లంచ్ మీల్స్ లాగా తీసేసుకున్నాం అనమాట పార్సల్. ఇక్కడికి వచ్చి తినచ్చు అని చెప్పి. ఇక్కడేమో డాడీ అన్నీ కార్లో పెట్టిస్తున్నారు, ఈ మ్యాంగోస్ అన్ని బాక్సెస్. సో బేసికలీ మేము ఒక 4-5 బాక్సెస్ ఉంటాయి అనుకున్నాము. 4-5 అయితే సరిపోతాయి ఇలా కార్లో అన్నట్టు అనుకున్నాము. కానీ వాళ్ళు లిటరలీ ఒకసారి 10 to 13 బాక్సెస్ ప్రిపేర్ చేశారు. ఇంకా అన్ని బాక్సెస్ లిటరలీ వెనక సరిపోవట్లేదు. సరే అని చెప్పి కొన్ని ముందు కొన్ని వెనక చాలా కష్టపడి ఫిక్స్ చేసాము. తోటలో కూర్చొని తోటకు వచ్చి ఫుల్ మీల్స్ తెచ్చుకొని అన్నం పప్పు ఫ్రై దోసకాయ కర్రీ, అన్నం పప్పు ఫ్రై దోసకాయ కర్రీ ఇవి మేము తింటున్నాం. పెరిగేమో సహస్రాకి పెట్టాము. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం. చాలా కాలుతుంది. ఇంత కాలే ఇచ్చాడా? బాగుంది. బాగుందా? వేడిగా ఉంది. వేడిగా ఉంది. ఆ రూమ్ ఉంది కానీ రేకులు వేడిగా ఉంటాయిలే, చెట్టు కిందే. మమ్మల్ని తీస్తూ అవన్నీ తీస్తూ అది చూపించాలి. సో అలా కూర్చొని తోటలో ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాం. ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో అసలు అక్కడ కూర్చొని. వేడి అనేది లేదు అలా మామిడికాయ చెట్టు కింద కూర్చొని తింటుంటే. అండ్ ఇక్కడ సహస్ర అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. దానికైతే భలే నచ్చింది. దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడానికి ట్రై చేసింది కూడా. అండ్ చూసారా, ఇది లగేజ్ భయంకరంగా ఫిక్స్ చేసాం. అండ్ మాకు వెనక అసలు ప్లేసే లేదు. అండ్ అది ఇంకా సహస్రతో కదా, అసలు తను కొంచెం ఫ్రీగా ఉండాలనుకుంటుంది కదా, అటు ఇటు కదలాలి, అట్లా ఛాన్సే లేదు. ఇంకా అన్నీ ప్యాక్ చేసేసామన్నమాట. సరే అని చెప్పి కొంచెం అటు ఇటు పొజిషన్ మారుతూ, ఒకసారి నేను నడుపుతూ ఒకసారి డాడీ నడుపుతూ అట్లా చేసుకుంటూ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా హైదరాబాద్ రిటర్న్లో ఇంకా ఫుల్ వర్షం. చూసారు ఎలా పడుతుందో అసలు.
ఇంకా రిటర్న్ ఇంకెక్కడ ఆగలేదు వచ్చేటప్పుడు. మధ్య మధ్యలో కొన్నిసార్లు వాష్రూమ్ బ్రేక్స్ అలా తీసుకున్నాం, కానీ ప్రాపర్గా ఇట్లా లంచ్ డిన్నర్ అట్లా ఏం ఆగలేదు. ఇంకా లంచ్ అదే లాస్ట్, ఇంకా తొందరగా వచ్చేయాలి బికాస్ నెక్స్ట్ డే మళ్ళీ నాకు డ్యూటీ ఉంది మార్నింగ్. అండ్ అంటే 2 days మరీ ఫుల్ హెక్టిక్ అయిపోయింది బాగా. అండ్ ఇక్కడ శాస్త్రాకి చూసారా ఫస్ట్ టైం ఇది గాగల్స్ పెట్టుకుంది. అవి పెట్టుకొని అందులో చూస్తుంటే ఫుల్ హ్యాపీ అయిపోతుంది అనమాట. అండ్ మళ్ళీ ఎక్కడ తీసి కంట్లో గుచ్చేసుకుంటుంది అని చెప్పి అమ్మ వెంటనే తీసేస్తున్నారు, అదేమో లాగేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఫన్ అండ్ క్యూట్ మూమెంట్. అది అక్క వెనక నుంచి క్యాప్చర్ చేశారు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రిప్, చాలా బాగా అయింది. బేసికలీ ఎండకి బాగా మాడిపోయాం మేము, బట్ స్టిల్ వీవర్ ఫుల్ హైడ్రేటెడ్ ఉన్నాము. ఎప్పటికప్పుడు కోకోనట్ వాటర్ ఇవన్నీ తాగుతూ ఇలా చేసామన్నమాట. అండ్ ఎన్ని బంచెస్ ఆఫ్ మ్యాంగోస్ తెచ్చుకున్నాము అంటే ఈ సీజన్కి సరిపడా మ్యాంగోస్. లైక్ ఎలా అంటే ఇప్పటికీ స్టిల్, అంటే ఇప్పుడు జూన్ వచ్చేసింది కదా, స్టిల్ జూన్ వచ్చేసినా కూడా వి స్టిల్ హ్యావ్ మ్యాంగోస్. అంటే అమ్మ ఏం చేశారంటే ఇక్కడ అన్ని సెగ్రిగేట్ చేస్తున్నారు. వాళ్ళు అన్ని డబ్బాలో పెట్టేశారు, కానీ కొన్ని నలిగిపోయినాయి, కొన్ని పాడైనాయి, కొన్ని ఏమో గట్టిగా ఉన్నాయి. సో అట్లా సెగ్రిగేట్ చేసి సపరేట్ చేస్తున్నారన్నమాట. అండ్ అందులో మళ్ళీ కొన్ని రసాలు ఉన్నాయి, కొన్ని పచ్చడి మ్యాంగోస్ ఉన్నాయి, కొన్ని బంగినపల్లి ఉన్నాయి. అవన్నీ సపరేట్ చేసి పెట్టి కొన్ని డిస్ట్రిబ్యూషన్కి అలా చేశారు. అండ్ ఇక్కడేమో పచ్చడి కలుపుతున్నారు. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, నన్ను అడిగారన్నమాట ప్రాసెస్ పెట్టలేదు అని చెప్పి. సో అందుకే ఇందులో యాడ్ చేస్తున్నాను. సో అమ్మ చేశారన్నమాట పిక్కులు. ఇది కలుపుతుంటే ఈ వీడియో చూస్తుంటేనే నాకైతే నోరు ఊడిపోతుంది. సో ఇంకా మ్యాంగోస్ అవన్నీ సెగ్రిగేట్ చేసుకొని వాటికి మళ్ళీ జ్యూసెస్ చేసి అవన్నీ పల్ప్, ఇన్ఫ్యాక్ట్ జ్యూస్ అంటే పల్ప్ టైప్లో చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారన్నమాట. అలా పెడితే ఏంటంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఎప్పుడు తీసుకొని తాగినా ఇట్ ఫీల్స్ వెరీ ఫ్రెష్. ఇప్పటికీ తాగుతున్నాం మేము లిటరలీ. సో అలా అయ్యింది మా ట్రిప్. ఇన్ని మ్యాంగోస్ తెచ్చుకున్నాం మేము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అంటిల్ దెన్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఏం రాబోతుందో ఇట్ విల్ బీ అ సర్ప్రైజ్ ఫర్ యూ గైస్. సో అంటిల్ దెన్ బాయ్.